ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన కథని ఏవో కారణాలతో మరో హీరో చేసి హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. హీరోల మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్లీ బాండింగ్ కారణంగా కథ నచ్చినా సెట్ అవ్వదు అనుకునే వేరొక హీరోకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలా కథల్ని సజెస్ట్ చేసిన హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలోనూ ఉంటాడు. తనకు సెట్ కాదనుకున్న కథలకి ఎవరైతే సరిపోతారో చెప్పడంతో పాటు వారికి సజెస్ట్ చేసే అలవాటు కూడా ఉంది మహేష్ బాబుకి. మహేష్ బాబుకి కథల మీద మంచి జడ్జిమెంటు ఉంది. అతని కెరియర్లో గత కొన్నేళ్ల నుంచి ఎక్కువ సక్సెస్లే కనిపిస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ దగ్గరికి వెళ్ళిన ఓ సినిమాని డార్లింగ్ ప్రభాస్ చేసి సూపర్ హిట్ కొట్టారు. ఆ సినిమా ప్రభాస్ ఫ్యామిలీ ఆడియన్స్లో క్రేజ్ పెంచింది. ఆ మూవీనే మిస్టర్ పర్ఫెక్ట్. ఇక ప్రభాస్ కెరియర్లో బెస్ట్ మూవీస్లో ఒకటిగా మిస్టర్ పర్ఫెక్ట్ ఖచ్చితంగానూ నిలుస్తుంది. అయితే ఈ సినిమా కథని ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి దిల్ రాజు దర్శకుడు దశరథ్ వినిపించారట. ఇక దశరథ్ మహేష్ అయితే బాగుంటుందని అతన్ని అప్రోచ్ అయ్యారట. కథ మొత్తం విన్న తర్వాత మహేష్ బాబుకి బాగా నచ్చిందట. అయితే అందులో హీరో క్యారెక్టర్కి నాకంటే కూడా ప్రభాస్ సెట్ అవుతారని దిల్ రాజ్కి సూచించారట. తర్వాత మహేష్ బాబు కూడా ప్రభాస్కి ప్రత్యేకంగా ఫోన్ చేసి కథ బాగుంటుందని, నీ క్యారెక్టర్కి సరిపోతుందని చెప్పారట. ఇక దిల్ రాజు దశరథ్ ప్రభాస్కి ఆ కథని చెప్పడం జరిగిపోయింది. ప్రభాస్కి స్టోరీ బాగా నచ్చడంతో సెట్స్ పైకి తీసుకొని వెళ్లారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తాప్సీ హీరోయిన్ గాను నటించారు. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్తో ముడిపడినటువంటి ఈ కథ అన్ని వర్గాల ఆడియన్స్కి కనెక్ట్ అయ్యి సూపర్ హిట్ గాను నిలిచింది. అలా ప్రభాస్ ఖాతాలో మహేష్ బాబు కారణంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. ఇక రీసెంట్గా బుచ్చిబాబు తారక్ కోసం రెడీ చేస్తున్న కథని ఆయన సలహాతో రామ్ చరణ్కి కూడా వినిపించి ఓకే చేయించుకున్నారట. ఈ మూవీ 2024లో సెట్స్ పైకి వెళ్ళనుంది.